వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పశువుల అక్రమ రవాణా అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు. మంచిర్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన గోరక్షక్ సమన్వయ సమావేశంలో డీసీపీ ఏ భాస్కర్. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి అమలవుతున్న పెరిగిన ధరలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై బగ్గుమన్న వాహనదారులు, వ్యాపారస్తులు, ప్రతిపక్ష పార్టీలు. చెన్నూరు మండలం కిష్టంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాలు. ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు విద్యా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపిన కళాశాల ప్రిన్సిపల్. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పశువుల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ తెలిపారు. మంచిర్యాల పట్టణంలోని ఓ ప్రైవేటు కన్వెన్షన్ హాల్లో గోరక్షక్ సభ్యులతో పశువుల అక్రమ రవాణా నిరోధంపై సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ ఏ భాస్కర్ మాట్లాడుతూ పశువుల అక్రమ రవాణాలను అరికట్టడమే లక్ష్యంగా గోరక్షక్ సభ్యులతో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు, ప్రభుత్వం అమలు చేస్తున్న చట్టాల ప్రకారం ఆవులు, దూడలను వధించడం నిషేధించబడిందని పేర్కొన్నారు. పశువులను ఒక ప్రాంతాల నుండి మరొక ప్రాంతానికి తరలించే సమయంలో వాటికి ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టు యానిమల్స్ యాక్ట్, కౌ స్లేటర్ యాక్ట్, భారతీయ న్యాయ సంహిత చట్టాల కింద కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. గోరక్షక్ పేరుతో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని దాడులు చేయడం, వాహనాలను ధ్వంసం చేయడం వంటి చర్యలు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పశువుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న సమాచారం తెలిసిన వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712656597 నెంబర్కు లేదా డయల్ 100కు సమాచారం అందించాలని కోరారు. మంచిర్యాల జోన్ పరిధిలో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని, వాహనంలో రవాణా చేస్తున్న పశువుల వివరాలు, వెటర్నరీ డాక్టర్ సర్టిఫికేట్ వివరాలు, ఫోటోలు ప్రత్యేక గ్రూపుల్లో అప్లోడ్ చేస్తామని చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణ, సామరస్య వాతావరణం కొనసాగించడంలో ప్రజా ప్రతినిధులు, ప్రజలు, మీడియా మిత్రులు అందరూ సహకరించాలని అన్నారు. ఈ సమావేశంలో మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, పట్టణ సిఐ ప్రమోద్రావు, రూరల్ ఇన్స్పెక్టర్ రవీందర్, లక్షట్పేట సిఐ రమణమూర్తి, శ్రీరాంపూర్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, బెల్లంపల్లి రూరల్ సిఐ హనూక్, మంచిర్యాల జోన్ ఎస్ఐలు పాల్గొన్నారు. నిర్వహించడం కోసము పోలీస్ డిపార్ట్మెంట్ రాష్ట్ర వ్యాప్తంగా ఏం చర్యలు చేస్తున్నది అని మీకు చెప్పడం, పోలీస్ పని పోలీస్ చేయాలి, ప్రజల పని ప్రజలు చేయాలి, సమాజం పని సమాజం చేయాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ పిలవడం జరిగింది. పశువుల అక్రమ రవాణాకు సంబంధించి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన చట్టాలు ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టు యానిమల్స్ అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ కౌస్ లేటర్, అంటే ఆవులు, దూడలకు సంబంధించి వాటిని వధించడం అనేది నిషేధమైన అనేది. ఇతర పశువులని కానీ వీటిని తీసుకెళ్లేటప్పుడు క్రుయాలిటీ అంటే వాటికి ఇబ్బంది లేకుండా పరిస్థితుల్లో ట్రాన్స్పోర్ట్ చేయాలి. దానికి సంబంధించి ఒక మెమో ఉంటుంది. దాంట్లో వెటర్నరీ డాక్టర్ ఫిట్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ అని కానీ ఫిట్ ఫర్ స్లేటర్ అని రాస్తారు. అది ఓన్లీ మగవాటికి మాత్రమే రాస్తారు. ఆవుస్ అంటే చిన్నవి కానీ ఆవులో కానీ రాయరు. అవి ఎక్కడ ఉన్నా ఏ ట్రాన్స్పోర్ట్ చేసినా అది అక్రమ రవాణా. ఆ అక్రమ రవాణా కేసులు కట్టి అరెస్ట్ చేసి జైలు కూడా పంపుతాం. అదే సందర్భంలో ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా 7 చెక్ పోస్టులు మెయిన్ జంక్షన్లలో రన్ చేస్తున్నాము. ఇందారము, రాపన్పల్లి, గూడెం, ఇండన్పల్లి అండ్ కన్నపల్లి మండల్ 1 అండ్ మందమర్రి టోల్ ప్లాజా. ఇవి కాకుండా దాదాపు ఒక 15 సర్ప్రైజ్ చెక్ పోస్టులు కూడా చేస్తున్నాము. ఎందుకంటే మెయిన్ రూట్లో రాకుండా ఈ గల్లీ రూట్లలో నీల్వాయి అట్లా మహారాష్ట్ర నుంచి కానీ, ఇక్కడ దయగాం నుంచి కానీ ఇట్లా డీ రూట్లు తీసుకొని వేరే రూట్లలో వచ్చే వాటిలో కోసం సర్ప్రైజ్ చెక్ పోస్టులు కూడా పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు, ఇక్కడికి వచ్చిన గోరక్షకులకు చెప్పే విషయం ఏంటంటే, చట్టం నిర్దేశించిన ప్రకారము పశువుల అక్రమ రవాణాని అరికట్టడం అనేది పోలీసు యొక్క బాధ్యత.
ఈ బాధ్యతల్లో మీకు కూడా బాధ్యత ఉంది. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు ఇవ్వండి, అండర్టైల్ చేయండి, లోకల్ ఆఫీసర్కి చెప్పండి. లోకల్ ఆఫీసర్ గారు రెస్పాండ్ కాకపోతే మా యొక్క ఉన్నతాధికారికి నాకు చెప్పినా ఇబ్బంది ఉండదు. ఇదే సమయంలో మేము ప్రోటోకాల్ ఏం చేశామంటే ప్రతి చెక్ పోస్టులు అండ్ ప్రతి విషయంలో టైం స్పాన్ ఉంటుంది. అక్కడ డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చిరా లేదా అనేది ఉంటుంది. కోటాల నుంచి వచ్చినా, మహారాష్ట్ర నుంచి వచ్చినా, ఇందులో ఉన్న మేల్ ఫీమేల్ ఉన్నాయా అవి చూస్తారు, ఫోటో తీస్తారు, మళ్ళా గ్రూప్లో పెడతారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారు అండ్ మేము అందరం ఉన్న ఒక వాట్సాప్ గ్రూప్లో ఉంటుంది. అందులో ప్రతిదీ మానిటరింగ్ చేస్తాం. కాబట్టి మీరు రోడ్ల మీదకి వచ్చి మీరే పర్సనల్గా వచ్చి అట్లాంటివి చేయొద్దు. అది చేసినట్లయితే అది చట్ట ప్రకారం నేరం. పోలీస్ పనిని మీ చేతిలోకి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మీరు చేయాల్సింది ఏంటంటే నిజంగా మీకు సమాచారం ఉంటే ఒక ఆసిఫాబాద్ నుంచో లేకపోతే మీ ఫ్రెండ్స్ నుంచో లేకపోతే మీరు వర్క్లో పోతున్నప్పుడు నిజంగా మీకు ఒక వెహికల్ డౌట్ వస్తే ఇమ్మీడియట్లీ ఫోన్ చేయండి, బండి నెంబర్ చెప్పండి. ఈ చెక్ పోస్ట్ దాటిపోతే ఇంకో చెక్ పోస్ట్, ఇట్లా రాష్ట్రం మొత్తం చెక్ పోస్టులు ఉన్నాయి. అది మీ అందరికి చెప్తున్నాం. కాబట్టి చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోకండి, సమాచారం ఇవ్వండి. ఈ చట్టాలని అమలు చేసే దాంట్లో పోలీసులకు సహకరించాలని కోరుతున్నాము. అట్లా కాకుండా వేరే రకంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు మీదకి వచ్చి కన్ఫ్రంటేషన్ అయితే మాత్రము చట్ట ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుంటుంది. కాబట్టి మాకు సహకరించండి. మన మంచిర్యాల జిల్లా అనేది గతంలో నుంచి చూసిన మంచి పారిశ్రామిక ప్రాంతం, అందరికీ ఉపాధి కల్పించే ప్రాంతం. అనేక రాష్ట్రాల వాళ్ళ ప్రజలు ఇక్కడ ఉంటున్నారు. కాబట్టి మంచిర్యాలని మనొక మినీ ఇండియా కూడా మనం చెప్పొచ్చు. ఈ ప్రాంతంలో శాంతి భద్రతలు కాపాడడంలో, సామరస్యాన్ని వెల్లివిరిసేలో ఉండడంలో ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు, ఇక్కడ ఉన్న మీడియా ప్రతినిధులకు, ఇక్కడ ఉన్న యువతీ యువకులందరికీ ప్రత్యేకమైన బాధ్యత ఉంది. ఆ బాధ్యతను గుర్తించి శాంతి దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడంతో శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి పెరిగిన ధరలు అమలులోకి రావడంతో వాహనదారులు, వ్యాపారస్తులు, ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నాయి. దేశంలోని ప్రముఖ ఆయిల్ కంపెనీలు నష్టాల్లో కూరుకుపోయామని నెపంతో పెట్రోల్, డీజిల్ ధరలపై 3 రూపాయలకు పైగా పెంచడం జరిగింది. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో పెరిగిన ఇంధన ధరలపై ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి పెట్రోల్, డీజిల్ ధరలను 3 రూపాయలకు పైగా పెంచడం జరిగిందని, దీంతో అల్పాదాయ మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పడుతుందని, పరస్పరంగా వారు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అలాగే రవాణా రంగంపై కూడా పెంచిన ధరల ప్రభావంతో నిత్యావసర సరుకులు ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఎంత ధరలు పెంచే ముందు పేద, బడుగు, మధ్యతరగతి వర్గాల ఆర్థిక పరిస్థితిని ఆలోచించాల్సి ఉంటుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి పెట్రోలు, డీజిల్ రెండింటిని కూడా రేట్లు ఒకేసారి పెంచడం వల్ల పెట్రోల్కు ₹3.40, డీజిల్కు ₹3.27 పెంచడం మంచి పద్ధతి కాదు. ఇది వెంటనే తగ్గించాలి. సామాన్య మధ్యతరగతి ప్రజలపై ఇది పెనుభారంగా ఉంటుంది. ఎందుకంటే గతంలో ఈ 5-10 సంవత్సరాల నుంచి పెట్రోల్ రేటు పెంచడం అన్నట్టుగా ఎప్పుడు పెరుగుతున్నదా తగ్గింపు అనేది లేనే లేదు. ఈ పెంచడం వల్ల ఆటో యాజమానులకు, ఆటో డ్రైవర్లకు అందరికీ కూడా చాలా ఇబ్బంది. ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి వస్తువు రావాలంటే లారీలు కావాలి. ఆ లారీలలో డీజిల్ పోయించాలంటే డీజిల్ ఎక్కువ కాలిందంటే దానివల్ల ఈ వస్తువుల రేట్లు కూడా పెరుగుతాయి. పప్పు ధాన్యాలు కావచ్చు, ప్రతి దానికి కూడా రేట్లు పెంచుతారు. కాబట్టి వెంటనే ఈ పెరిగినటువంటి డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలని ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం అర్ధరాత్రి నుంచి పెట్రోల్ పై ₹3.47, డీజిల్ పై ₹3.27 పెంచడం ద్వారా సామాన్యులపై తీవ్రంగా భారం పడుతుంది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం ₹70 మాత్రమే పెట్రోల్ ఉండేది, డీజిల్ కూడా ₹70 పైన ఉండేది. ఇప్పుడు ₹110 పైన ఉన్న ధరలు ఇప్పటికే సామాన్యులు బతకలేని పరిస్థితి ఉంటే ఇంకా మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఇప్పటికి మరోసారి ధరలు పెంచి సామాన్యుల జీవితాల చిన్నాభిన్నం చేసే పరిస్థితి ఈ దేశంలో నెలకొంటూ ఉంది. కాబట్టి పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎందుకంటే గతంలో క్రూడ్ ఆయిల్ ధర తగ్గించినప్పుడు కూడా ఎప్పుడు కూడా ధరలు ఈ దేశంలో తగ్గలేదు. ఎప్పుడు కూడా పెంచుకుంటూ పోతూ ప్రభుత్వం కేవలం ఆదాయం పెంచుకుంటూ
ఆదాయం పెంచుకుంటూ పోతుంది తప్ప సామాన్యుల ఆదాయం పెంచే పరిస్థితి ఈ దేశంలో లేదు. కాబట్టి వెంటనే కూడా కేంద్ర ప్రభుత్వం, మోదీ గారి ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం అయితే అది వెంటనే కూడా పెట్రోల్ డీజిల్ పెంచిన ధరలు తగ్గించాలి. ఎందుకంటే ఆటో దగ్గర నుంచి, బస్సు దగ్గర నుంచి, చిన్న చిన్న రిక్షా వాళ్ళ దగ్గర నుంచి రైలు ఎక్కలేని పరిస్థితి, ఇప్పుడు కేవలం ఆటోలు కూడా ఎక్కలేని పరిస్థితి నెలకొంటా ఉంది. ఈ దేశంలో అభివృద్ధి చెందాలంటే ఒకవైపు అభివృద్ధి అంటున్నారు, ఏది అభివృద్ధి? ధరలు పెంచడమేనా ఈ బీజేపీ చేస్తున్న అభివృద్ధి? ఇది సామాన్యులకు తెలియజేయాలి. సామాన్యులకు బతికే పరిస్థితి దేశం లేదు కాబట్టి పెంచిన పెట్రోల్ డీజిల్ ధర తగ్గించి సామాన్యులకు న్యాయం చేయాలని మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని గద్దెరగడి అమ్మ గార్డెన్స్ సమీపంలో కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఏసీ క్యాంపస్ను ఈరోజు పాఠశాల యాజమాన్యం, క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లచే ప్రారంభించడం జరిగింది. హైదరాబాద్, సికింద్రాబాద్ల నగరాలకు దీటుగా మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపల్ పరిధిలో ఏసీ క్యాంపస్ను ఏర్పాటు చేయడం జరిగిందని యాజమాన్యం తెలిపింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్ జి సంధ్యారాణి, వైస్ చైర్మన్ ఎం సరితలు కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ సీతారాం రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా కార్మిక కుటుంబాల పిల్లలకు అందుబాటులో ఉండే విధంగా కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో బ్రాంచ్లు స్థాపించి నేడు మంచిర్యాలలో పాఠశాల ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ల, పాఠశాల ఇన్ఛార్జ్ లక్ష్మణ్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ కాకతీయ ఏసీ వచ్చినందుకు నాకు చాలా సంతోషం. చాలా స్కూలు అంటే మంచి విద్య, ఏదో ఒకటి ఆర్గనైజేషన్ మామూలుగా ఏంటి పేద పిల్లల్ని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళని కూడా కొంచెం కన్సిడర్ చేసుకోండి. థ్యాంక్ యూ. తెలంగాణ ఎంతో విద్యార్థులను భవిష్యత్తు పౌరులుగా తీర్చిదిస్తూ అనేక మంది పిల్లల్ని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, సిఏలుగా చేయడం జరిగింది. హైదరాబాద్ స్థాయి విద్యను అందుబాటులో ఉన్న ఫీజులతో ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ బ్రాంచ్ స్థాపించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మంచిర్యాల పట్టణంలో ఉన్న విద్యార్థి తల్లిదండ్రులు అందరూ ఉపయోగించుకొని మా యొక్క బ్రాంచ్ని సక్సెస్ఫుల్గా నడపడానికి మీరు అందరూ సహకారం కావాలి. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా విద్యా వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు విద్యా వారోత్సవాలు కళాశాలలో నిర్వహిస్తున్నామని, ప్రతిరోజు ఒక ప్రత్యేక కార్యక్రమాలను తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా విద్యా వారోత్సవాల్లో ఈరోజు మన గ్రంథాలయం జ్ఞానోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. కళాశాలలో రెగ్యులర్గా ఉండే ఆర్ట్స్, బి, జెడ్సీ, ఎంపీసీ సబ్జెక్టులతో పాటు ఈ సంవత్సరం ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే విధంగా ప్రత్యేక కోర్సులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల చెన్నూరులో మొన్నటి 11వ తేదీ నుండి రేపటి 17వ తేదీ దాకా విద్యా వారోత్సవాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము.
ఇవాళ మన గ్రంథాలయం జ్ఞానోత్సవం కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దాదాపు 500 పైచులకు విద్యార్థులు ఉన్నారు. అందులో BA, BCom, BZC, MPC, MPCS గ్రూపులు నిర్వహిస్తున్నాం. ఈసారి కొత్తగా ఏంటంటే AEDP BComలో ఉంది, రిటైల్ అండ్ BFSI. అంటే ఏంటంటే ఈ కోర్సులు చేస్తే 2 ఏళ్ళు ఇక్కడ చదివిన తర్వాత 3వ సంవత్సరం వారు ఇండస్ట్రీలో కానీ కంపెనీల్లో కానీ 1 సంవత్సరం ఇంటర్న్షిప్ చేయాలి. ప్రభుత్వమే వారికి స్టైపెండ్ ఇచ్చి చదివించి వారి ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇది ఈ సంవత్సరం నుండి ప్రారంభమవుతుంది. ఇది కాకతీయ విశ్వవిద్యాలయం మొత్తం పరిధిలో జనగామ కాలేజీలో మరియు మన ప్రభుత్వ డిగ్రీ కళాశాల చెన్నూరులో మాత్రమే ఉంది అనడం చెప్పడంలో నేను చాలా సంతోషపడుతున్నాను. అంతేకాకుండా మంచి ఎక్స్పీరియన్స్డ్ అధ్యాపకులు ఉన్నారు. 5 PhDలు ఇక్కడ చేసిన అధ్యాపకులు ఉన్నారు. ఇంకా ముందు అధ్యాపకులందరూ PhDలో కూడా రిజిస్టర్ అయ్యారు. ప్రతి క్షణం ప్రజల విద్యార్థుల మంచి లక్ష్యంగా ప్రతి అడుగు కళాశాల ప్రగతిపథంలో పోవడమే ధ్యేయంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల చెన్నూరు అధ్యాపక బృందం పనిచేస్తుంది. దానికి పౌర సమాజం చాలా సహకరిస్తుంది. ఇదే విధంగా పౌర సమాజం ఇక ముందు కూడా సహకరించాలి. ఇది మన కళాశాల, మన మామూలు సామాన్య ప్రజల కళాశాల. ఈ కళాశాలను మనం మంచి బలోపేతంగా చేసుకోవాలి. మనం గతంతో పోలిస్తే పైన రిపేర్ వర్క్స్ అనేవి కొన్ని ఏళ్లుగా జరగని వర్క్స్ ఇప్పుడు జరిగాయి. స్థానిక మన ఎమ్మెల్యే గారు మరియు మంత్రివర్యులు డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి గారు, ఇతరత్ర పెద్దలు, ఇతర పత్రికా మిత్రులు, ఆత్మీయులు అందరి కృషి, ఒక సమష్టి కృషి వల్ల ఈ కార్యక్రమం అనేది ఇన్ని రోజులకు సాధ్యమైంది. ఇంకా మనం అదనపు గదుల కోసం కూడా అడుగుతున్నాం. మరి అది కూడా కమిషనరేట్ వారి దగ్గర ఉంది. చెన్నూరు పౌర సమాజం సహాయంతో అవన్నీ నెరవేరాలని డిగ్రీ కళాశాల ఒక మంచి విద్యా కేంద్రంగా రూపుదిద్దుకోవాలని ఆకాంక్షిస్తూ సెలవు. కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మరియు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనపై టీబీజీకేఎస్ టీఆర్ఎస్లు అనుచిత వ్యాఖ్యలు ఆరోపణలు చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మందమరి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ శ్రేణులు మాట్లాడారు. మందమరి ఏరియా KK5 గనిలో కార్మికులతో కలిసి పని స్థలాల వద్దకు వెళ్లి వారి స్థితిగతులను తెలుసుకున్న కార్మిక మంత్రి వివేక్ వెంకటస్వామిపై అసత్య ఆరోపణలు చేయడం తగదని వారన్నారు. గత బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో ఒక్క కొత్త బొగ్గు గని కూడా తీసుకురాలేదని, 1,00,000 మంది ఉన్న సింగరేణి కార్మికుల సంఖ్యను 39,000 మందికి తీసుకువచ్చింది టీబీజీకేఎస్ బీఆర్ఎస్ పార్టీలు కదా అని ప్రశ్నించారు. ఓపెన్ కాస్ట్లు వద్దు, అండర్ గ్రౌండ్ మైన్లు ముద్దు అనే నినాదంతో కార్మికులను కేసీఆర్ ప్రభుత్వం మభ్యపెట్టి పబ్బం గడుపుకుందని అన్నారు. సింగరేణి మనుగడను కాపాడుకునే విధంగా రాష్ట్ర మంత్రి ప్రణాళికలు రూపొందిస్తున్నారని, టీబీజీకేఎస్ టీఆర్ఎస్లను కార్మిక వర్గం నమ్మే పరిస్థితిలో లేదని అన్నారు. ఇక ముందు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర మంత్రిని కానీ విమర్శించడం, అసత్య ఆరోపణలు చేయడం జరిగితే సహించేది లేదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. కానీ వాటిని మేము CNMD గారితో కానీ మరి ముఖ్యమంత్రి గారితో చర్చించడం జరిగింది. మాకు వారం రోజుల తర్వాత మాకు టైం ఇవ్వడం జరిగింది. దీనికోసం మాట్లాడతామని చెప్పడం జరిగింది. విషయాలన్నీ కూడా సొంతింటి కళ అని చెప్పిండ్రు. మరి అదే పార్టీ కార్మికులను నమ్మించి మోసం చేసిందని చెప్పిండ్రు. సొంతింటి కళ విషయంలో మరి మంత్రి గారు ఎప్పుడు కూడా మర్చిపోలేదు. సీఎం గారితో CNMD గారితో మాట్లాడడం జరిగింది. అది జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి, కార్మికుల పట్ల వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తలేరు, అది ఇది లేదని చెప్పేసి చెప్పింది. మరి డిపెండెంట్ లేదని చెప్పడం జరిగింది. డిపెండెంట్ రాకపోవడానికి మరి బీఆర్ఎస్ టీబీజీకేఎస్ నాయకులే వాళ్ళదే బాధ్యత వహించిండ్రు. వాళ్ళు చేయబట్టి రాకుండా అయిపోయింది. ఎందుకంటే గతంలో టోటల్గా ఓపెన్ కాస్ట్ ఒక్కడు కూడా లేకుండా చేస్తాం. సింగరేణి మొత్తం అండర్ గ్రౌండ్ మైన్స్ వస్తాయి. అండర్ గ్రౌండ్ మైన్స్ రాకపోతే మీరు మమ్మల్ని ఏం చేసే పర్వాలేదు, మేము ఆడవంటాం వీడవంటాం అడ్డం ఓపెన్ కాస్ట్ నడిపామని చెప్పేసి ఆనాడు వాళ్ళు చెప్పడం జరిగింది. మరి బాలకృష్ణ కూడా అదే మాట చెప్పడం జరిగింది. ఈనాడు వాళ్ళు ఏవైతే తెప్పిస్తా ఉన్నారో అవి మొత్తం రాకుండా పోయినాయి. రాలేమో ఏవైతే రావని చెప్పినారో ఓపెన్ కాస్ట్లు అవే వచ్చి ముందర కూర్చున్నాయి. ఆనాడు అండర్ గ్రౌండ్ మైన్స్ కింద వచ్చేటట్టు వాళ్ళు చేసినట్టయితే ఈరోజు నిజంగానే డిపెండెంట్ ఉద్యోగాలు వచ్చేటి, మైన్స్ అన్నీ ఉండేటి, అందరికీ న్యాయం జరిగేది, కార్మికుల బిడ్డలకు న్యాయం జరిగేది.
ఆనాడు చెప్పిన మాట ప్రకారం సింగరేణి అండర్గ్రౌండ్ మైన్స్ రాకుండా చేసిండ్రు. వాళ్ళే ఓపెన్ కాస్ట్లో సహకరించారు కాబట్టి మైన్స్లో చేసినంత అంతమంది ఓపెన్ కాస్ట్లో చేయలేరు కాబట్టి మందిని తగ్గించే పరిస్థితి చేసిండ్రు. ఆనాడు ఒకవేళ అవి ఉన్నట్టయితే ఈరోజు డిపెండెంట్గా ఉన్నటువంటి అవి ఉండేది. ఇంకో ముచ్చట ఏంది, వాళ్ళు ఆనాడు మరి 60 సంవత్సరాలు కానీ 61 సంవత్సరాలు చేసిండు. ఆయన పైసలన్నీ రాష్ట్రంలో ఉన్న అప్పులన్నీ చేసి 8 లక్షల కోట్లు అప్పు చేయడం కాకుండా దాంతోపాటు సింగరేణిలో ఇదివరకున్న ముఖ్యమంత్రులు ఎవరు కూడా పై మైన్ మీద కార్మికుల సమక్షంలోనే సన్మానించాలని మంత్రి గారు రావడం జరిగింది. అది ఒక ఆనందమైన విషయం. కార్మికులకు కూడా కార్మికుల సమక్షంలో చేసుకోవడం అనేది ఏదైనా ఒక మంచి శుభపరిణామం. దానికి పోతే వివేక్ వెంకటస్వామి గారు ఏదైతే కార్మికులను ఉద్దేశించి కానీ కార్మికుల బొగ్గుబాయిల విషయాలు ఏం మాట్లాడలేదు, మంత్రి గారు వచ్చి ఏం మాట్లాడలేదని చెప్పేసి టీబీజీకేఎస్ నాయకులు అది తెలిసి మాట్లాడతారా తెలియక మాట్లాడతారా అర్థమైతలేదు. వారికి కొద్ది ఆలోచన ఉండాలి. గత 15 సంవత్సరాల నుంచి వెళ్ళి మీరు ఈ ప్రాంతాన్ని మొత్తం కబ్జా చేసుకొని టీబీజీకేఎస్ బీఆర్ఎస్ నాయకత్వంలో ఈ సింగరేణి మొత్తం మీ కబ్జా చేసుకొని నడిపించినటువంటి దాఖలాలు మర్చిపోయి ఈరోజే మీరు ఏదో మా మంత్రి గారు ఎనలేని హామీలు ఇచ్చిండ్రు, ఆ హామీలను నెరవేర్చలేదు, ఏదో చెప్తే ఆశపడి ఉన్నారు కార్మికులు అన్నారు. ఆశపడడానికి ముందు మంత్రి గారు చెప్పిన మాట ఏంటిదంటే కాంట్రాక్ట్ లేబర్ వాళ్ళకు కూడా కనీస వేతనానికి గురించి మేము సీఎం తోటి మాట్లాడుతున్నాం. బట్టి విక్రమార్క మేము అందరూ కంపేషన్లు సింగరేణి గురించి వెళ్ళి మాట్లాడుతున్నాం. బేస్ బోర్డు మన మెడికల్ బోర్డు గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాం. మెడికల్ బోర్డు ఆగడానికి కారణాలు కొన్ని ఉన్నాయి, అది అందరికీ తెలియవు. కాకపోతే ఏంటంటే ఈ నాయకులకు కూడా తెలుసు, కానీ తెలుసో తెలియదో మాకు తెలియదు. కానీ వాస్తవంగా చెప్పాలంటే నీవు వచ్చినాడు ఇదే సింగరేణి కంపెనీ నువ్వు మన 2014న ఏదైతే కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిందో గవర్నమెంట్ వచ్చినాడు ఉన్న కార్మికులు ఎంత. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐలో అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ఐటీఐ కన్వీనర్ అండ్ ప్రిన్సిపాల్ పి వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంవత్సరం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ కోర్సులు వివిధ ఐటీఐ ట్రేడ్లకు సంబంధించిన కోర్సుల్లో అడ్మిషన్లు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అడ్మిషన్లకు ఆఖరి తేదీ జూన్ 8వ తేదీ 2026తో ముగుస్తుందని అన్నారు. ఐటీఐలో మొదటి తఫా అడ్మిషన్ ఆన్లైన్ దరఖాస్తులు కోరబడుతున్నదని, 10వ తరగతి మార్కులు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రతిపాదికన ఎంపిక జరుగుతుందని తెలిపారు. https://telangana.gov.in వెబ్సైట్లో ధృవపత్రాలు ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 25/5/2026 నుండి 8/6/2026 చివరి తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. బెల్లంపల్లి పట్టణంలోని కాళోజీ శాఖ గ్రంథాలయంలో శుక్రవారం నిర్వహించిన పుస్తక ప్రదర్శన కార్యక్రమం పాఠకులు పోటీ పరీక్ష అభ్యర్థులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా గ్రంథాలయంలో ఉత్తమ పాఠకులుగా ఉన్న తాటిపాముల నరేష్, కౌట్ల సౌమ్యలను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి ఉప్పు గోపి, ప్రభుత్వ రిటైర్డ్ ఉపాధ్యాయులు ఇరుకల చంద్రశేఖర్, ఆనందచారి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మాట్లాడుతూ గ్రంథాలయాలు జ్ఞాన బండరాళ్ళని, వాటిని సద్వినియోగం చేసుకుని ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అటెండర్ ఇరుగురాల శ్రీనివాస్, స్వీపర్ నీలి లక్ష్మి, పాఠకులు, పోటీ పరీక్షల అభ్యర్థులు పాల్గొన్నారు. సంతోషం వ్యక్తం చేస్తున్నాము. మా లైబ్రరీ గారికి కానీ ఇక్కడ ఉన్న అందరికి కూడా ధన్యవాదాలను కూడా తెలియజేసుకుంటున్నాము. సో ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన సందర్భంలో చాలామంది ఈ రీడింగ్ అనే దానికి చాలా దూరంగా వెళ్ళిపోతున్నారు. పిల్లలు చూస్తే మనము ప్రతి ఒక్కరు ఫోన్ లేనిది, మొబైల్ లేనిది అసలు అన్నం తినలేకుండా ఉన్నారు పరిస్థితి. ఫ్యూచర్లో అసలు ఈ రీడింగ్ అనేది ఉంటుందో ఉండదో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏది అడిగినా కూడా క్షణంలో సమాచారం, ఇన్స్టాంట్ ఇన్ఫర్మేషన్కి అందరూ కూడా ఆకర్షితులు అవడం అనేది జరుగుతుంది. కానీ ఈ తరుణంలో ఇంత ఓపికగా ఇంత పెద్ద పుస్తకాలను చదవడానికి వచ్చేటటువంటి ప్రతి ఒక్క పాఠకుల యొక్క పేషెన్స్, ఓపిక ఏదైతే ఉంటుందో అదందరిది కూడా అసలు గర్వించదగ్గ విషయం. అది ప్రతి ఒక్కరు ఈ లైబ్రరీలకు వచ్చి గంటలే కాదు, కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాల తరబడి ఒక చిన్న ఉద్యోగం కోసమని పోరాడుతున్న ప్రతి ఒక్కరికి ఈ రోజున నేను అభినందిస్తున్నాను.
నా తరపున. ఎందుకంటే ఎంతో ఓపికగా ప్రతి ఒక్క పేజ్ని కానీ ప్రతి ఒక్క కరెంట్ అఫైర్స్ కానీ ఎవరైనా ఇక్కడ ప్రతి ఒక్కరు ఒక నీట్ నుంచి మొదలుకుంటే ఒక టీ సెట్ నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ గృహిణులు కానీ పిల్లలు కానీ పిల్లలు కానీ నాలాంటి పార్ట్ టైం జాబ్ చేసుకునే వ్యక్తులు కానీ ఇంకా అందరూ ఎన్నో ఆశలతోని వాళ్ళ వర్క్ చేసుకుంటూ ఇక్కడ ఇది చేసుకుంటూ చదువుకోవడం అనేది చాలా గర్వించదగ్గ విషయంగా నేనైతే అనుకుంటున్నాను. మన గవర్నమెంట్ నిర్వహించడం కాలోజీ గ్రంథాలయం సకల విద్యార్థి నిలయం, విశాల గదులకు నిలయం, ఇది సరస్వతి మాతకు ఆలయం. ప్రతి పుస్తకాల పురుగుకు అనంత జ్ఞానార్జన నిలయం. జీవిత మార్గం చూపే ఆలయం, బ్రతుకు బాటకు సోపానం. క్షణక్షణం ప్రతిక్షణం నిరంతరం పంచును జ్ఞానం. ఇది బెల్లంపల్లి కాలోజీ గ్రంథాలయం, సరస్వతి మాతకు ఆలయం. సింగరేణిలో కార్మికుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం గుర్తింపు సంఘం ఏఐటీయూసీ మే 2వ వారంలో సమ్మె నోటీసు యాజమాన్యంకు ఇవ్వడం జరుగుతుందని, దీనిపై కలిసి వచ్చే కార్మిక సంఘాలతో మాట్లాడడం జరుగుతుందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్లు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సింగరేణిలో కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని యాజమాన్యంతో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ గత 7-8 నెలల నుంచి పరిష్కారం చూపకుండా యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం జరుగుతుందని వారు ఆరోపించారు. గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగిన తరువాత 4 డైరెక్టర్లు, 2 C&MDలు, GM పర్సనల్ అధికారులు మారారని, దీనివల్ల కార్మిక సమస్యలు పరిష్కారం కావడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు రావడం లేదని వారు ఆరోపించారు. వారంలో సమ్మె నోటీసు ఇస్తామని, సమ్మెకు కలిసి వచ్చే కార్మిక సంఘాలతో చర్చించిన తరువాత సమ్మె తేదీ ప్రకటించి సింగరేణిలో సమ్మె సైరన్ మోగిస్తామని వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సింగరేణిలో పెండింగ్ సమస్యలపైన నిన్న 12వ తేదీ నాడు డైరెక్టర్ లెవెల్ సమావేశం జరిగింది. దాంట్లో కొన్ని సమస్యలపైన ముఖ్యంగా మెడికల్ బోర్డుని 1 నెల రోజుల్లో ఏర్పాటు చేస్తామని, పెండింగ్ డిపెండెంట్ 373 మందికి ఇప్పటివరకు ఏదైతే మెడికల్ అయిపోయి ఆఫీసర్ ఆర్డర్లు రాకుండా పెండింగ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా తొందరలోనే ఆఫీస్ ఆర్డర్లు ఇస్తామని, అదేవిధంగా ఏదైతే ఖర్చుమైన ఇన్కమ్ ట్యాక్స్ సమస్య ఉన్నదో ఆ సమస్యని తొందరలో పరిష్కారం చేస్తామని, సొంత ఇంటి పథకానికి కొరకు ఏదైతే కమిటీ వేశారో ఆ కమిటీని కూడా తొందరలో పరిష్కారం చేస్తామని, ఇట్లా కొన్ని సమస్యలపైన సింగరేణి యాజమాన్యం సానుకూలంగా స్పందించింది కాబట్టి ఏదైతే స్ట్రైక్ నోటీస్ ఇవ్వాలనుకున్నామో దాన్ని కొంచెం వాయిదా వేసి 1 నెల రోజులు యాజమాన్యానికి టైం ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల రోజుల్లో కనుక సింగరేణి యాజమాన్యం చెప్పినట్టుగా పరిష్కారం చేస్తే మంచిదే, లేకపోతే మాత్రం తప్పనిసరిగా అన్ని కార్మిక సంఘాల సహకారం తీసుకొని సమ్మె చేయడానికి ఏఐటీసీ గుర్తు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పశువుల అక్రమ రవాణా అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు. మంచిర్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన గోరక్షక్ సమన్వయ సమావేశంలో డీసీపీ ఏ భాస్కర్. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి అమలవుతున్న పెరిగిన ధరలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై బగ్గుమన్న వాహనదారులు, వ్యాపారస్తులు, ప్రతిపక్ష పార్టీలు. చెన్నూరు మండలం కిష్టంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాలు. ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు విద్యా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపిన కళాశాల ప్రిన్సిపల్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.